అమ్మా, నా కోరిక తీరబోతుందన్న సంతోషంతో వెళ్తుంటే నువ్వేడుస్తావేంటి? వల్లి, రెడీనా? వల్లి ఎందుకు రెడీ అయింది? నిన్ను దిగబెట్టడానికి నేను నానమ్మ వస్తున్నాం కదా. అవునమ్మా, నీకోసం వేరే పనులేం పెట్టుకోలేదు. రోజు ఏదో పనికి వెళ్తున్నట్టు చెప్తున్నావేంటి బావా? అతిగా మాట్లాడకు ప్రమీల. కాశీ, పెద్దబాబు, అమ్మాయిని హాస్టల్లో జాగ్రత్తగా దింపిరండి. వద్దు నానమ్మా. నాన్న అన్నయ్యని ఇక్కడే ఉండని. వీళ్ళు రాకుండా నువ్వు ఒక్కదానివే ఎలా వెళతావమ్మా? పోనీ నేను చిన్నబాబాయ్ వస్తామే. అబ్బా, నేను చెప్పేది వినండి ముందు. నానమ్మా, ఇప్పుడు నేను ఏడవకుండా ధైర్యంగా ఉన్నట్టు కనిపిస్తున్నానా? కానీ నా గుండె లోతుల్లో సముద్రం ఉంది. మీరెవరైనా నన్ను డ్రాప్ చేయడానికి సిటీకి వచ్చారనుకోండి, వదిలి వెళ్ళేటప్పుడు బోరమని ఏడ్చేస్తాను. అప్పుడు నేను ఒక్కరోజు కూడా ఉండలేను. 50 రోజులు ఉండాలంటే ఉండగలనా? అందుకే వల్లిని రెడీ అమ్మన్నాను. వల్లి నీ వెంటొస్తుందా? ఇద్దరు ఆడపిల్లలు ఎలా వెళ్తారమ్మా? బస్సులో వెళ్తారు. వెటకారంగా ఉందా అత్త? మరి ఆయన అడగడం కూడా అలాగే ఉంది. త్రిపురని తీసుకుని సత్యవల్లి ఒక్కతే వెళుతుంది. ఇద్దరు ఆడపిల్లలే కదత్తయ్య. వల్లితో పాటు భరణి కూడా వెళతాడు. నేనా? అవ్వరేటవ్వా, గాలం వేస్తే గాని చేప చిక్కింది. నా ప్లాన్ వర్కౌట్ అయినట్టే. కావాలంటే మా అన్న మమ్మల్ని ఆటో ఎక్కించి పంపిస్తాడండి. నేను ఒక్కదాని టిప్పుని సిటీలో డ్రాప్ చేసి వస్తాను. చదువుకునే పిల్లలకు వాళ్ల మీద వాళ్లకు నమ్మకం ఉంటుంది. కానీ ఆడపిల్లల్ని పంపించాలంటే మాకు ధైర్యం ఉండాలి. మా వాళ్ళొచ్చినా గాని త్రిపుర తిరిగొస్తుందనే మిమ్మల్ని పంపిస్తున్నాం. కాదనుకు భరణి. మీరు చెప్పారంటే కాదంటనా పెద్దమ్మగారు? అలాగే. జాగ్రత్తగా వెళ్ళిరండి. ఆలస్యం చేస్తే వర్జ్యం వస్తుంది. అమ్మా టాటా. అన్నయ్య బాయ్. నానమ్మ ఆశీర్వదించు. క్షేమంగా వెళ్ళిరా తల్లి. అమ్మా, పిన్ని బాయ్. బాయ్ పిన్ని. బాయ్ నానా బాయ్. అలాగే. బాయ్. త్రిపుర, వెళ్ళిరమ్మా. వెంట వల్లి వస్తున్నందుకు కాదక్క, త్రిపురని దిగబెట్టొస్తామని అన్నా చెల్లెళ్ళు తిప్పుకుంటూ వెళ్ళి ఊరంతా తిప్పి మళ్ళీ వెనక్కొచ్చేలా చేశారు. ఈ విషయం కృష్ణక్కకి చెప్తే తన కూతుర్ని వదిలి ఉండలేనని కన్నీరు కార్చింది కదా. తనకి ఫేవర్ చేద్దామని ఇలా చేశారేమో. ఈ విషయం తనకి చెప్తే హారతి తీసుకొచ్చి ఇద్దరి మొహాల మీద తిప్పుతుందేమో. ప్రమీళ, నువ్వు ఆగు. భరణి, వెళ్ళిన వాళ్ళు వెనకెందుకు వచ్చారు? వెనక్కి రాకపోతే వెళ్ళిపోయేవాళ్ళమండి. అది మాకు తెలుసండి. ప్రయాణం ఎందుకు ఆగిందో చెప్పమంటున్నారు. అలా చూస్తూ నిలబడ్డావేంటత్తా? అయినా అమాయకపు చక్రవర్తిని ఆరా తీస్తే ఏం చెప్తాడు? పక్కనుందిగా సుందరాంగి వల్లి పిల్లి. చప్పుడు చేయకుండా నిల్చున్న దాన్ని కడిగి పారేయండి. తళతళ మెరిసే నిజం బయటకొస్తుంది. బెస్ట్ ఫ్రెండ్ భవిష్యత్తు పట్నం పోతే ఇంకా బావుంటుందని మాకన్నా నువ్వే ఎక్కువ శ్రద్ధ చూపావు. వెంట మేమొస్తే త్రిపుర ఉండబట్టలేక వెనక్కొస్తుందని భరణిని వెంట పెట్టుకుని వీధి దాటిన నువ్వే పొలిమేర దాటొద్దని అడ్డుపడ్డావని పెదబాబు చెప్పాడు.
కారణం బలమైనదే అయ్యుండాలి సత్యవల్లి. చెప్పు. త్రిపురని అడ్డుకోవడానికి నా దగ్గరుండే బలం సరిపోలేదు పెద్దమ్మగారు. ఎదిరించే శక్తి లేక ఎదురెళ్ళి నించున్నాను. వెళ్ళొద్దన్నాను. వెళ్ళమని చెప్పిన నువ్వే ఎందుకు? ఆ, ఈ మాట కూడా నువ్వే అడుగుతావా అత్త? అయితే అడుగు, నేను నోరు మూసుకుంటాను. పిన్ని, ఎవరడిగినా సమాధానం చెప్పాల్సింది సత్యవల్లి. మాట్లాడకుండా మౌనంగా నుంచిన త్రిపుర వైపు చూసావంటే మళ్ళీ ఇద్దరి మధ్య ఏదో పొసికింది. కనీసం నసిగితేనైనా తెలిసేది. త్రిపుర, నువ్వైనా చెప్పు. నేనేం చెప్తాను? ఇప్పుడు వెళ్ళడానికైనా రెడీ అంటాను. లగేజ్ బ్యాగ్ కూడా రెడీగా ఉంది. వల్లి రాకపోతే రావడానికి బర్నిగా రెడీగా ఉన్నారు. అమ్మో, నేను ఒక్కనేనా? నువ్వేంటయ్యా బాబు, ఆడపిల్లలకి తోడుగా నువ్వు వెళ్తే ధైర్యంగా ఉంటుందనుకుంటే ఇప్పుడు నువ్వెళ్ళడానికి కూడా భయపడుతున్నావేంటి? అదే కదండి నా భయం. చూడు భరణి, ముందడుగు వేయడానికి త్రిపుర సిద్ధంగా ఉంటే వెనకాల అడుగు వేయడానికి ఎందుకు వెనకాడుతున్నారో అర్థం కావడం లేదు. నిజం చెప్పే వల్లి చెప్తేనే మనకు విషయం అర్థమవుతుందమ్మా. అడిగితే అది తిన్నగా చెప్పట్లేదు. అయినా పక్కనున్న రామచంద్రపురం బస్టాండ్కు నేరుగా వెళ్లకుండా కాకినాడ నుండి రౌండ్ వేసుకుని వచ్చినట్టు వల్లి చెప్పే మాటల్లో వేదాంతం, చమత్కారం తప్ప సూటిగా చెప్పే విషయం తేల్చట్లేదు. తాతగారి పౌరహిత్యం నీకు బాగా వంటబట్టిందని నాకు తెలుసమ్మా వల్లమ్మ. కారణమేంటో ఖరాఖండిగా చెప్పేస్తే స్నానాలు చేసి చీరలు మార్చుకుంటాం. నానమ్మ ఏమనుకుంటున్నానని భయపడుతున్నావా? ఇంట్లోకి వచ్చి కూడా ఊళ్ళో ఏం జరిగిందో తెలియకపోతే బాగుండదు. చెప్పు. ఒక్క నిమిషం పెద్దబాబు. నా కూతురు వెళ్ళిపోవడానికి రెడీగా ఉందని తెలుసు. పట్నం వెళ్ళి చదువుతుందో, సరదాగా ఉండొస్తుందో తెలీదు. కానీ వస్తుంది, రావాలి. దాని పెళ్లి జరగాలి. ఏర్పాట్లు జరిగే ఈ కొద్ది రోజుల్లో కూడా అది ఇక్కడే బావుంటుందనుకున్నాను. గారాబం చేశాం కానీ క్రమశిక్షణ నేర్పించలేకపోయామని అత్తారింటి వాళ్ళు అనుకోకూడదంటే హాస్టల్కి పంపించాలన్నారు. సాగనంపాం కానీ సరిగ్గా ఊరు కూడా దాటలేదు. నువ్వు దాటనీలేదు. అది తిరిగి వచ్చిందన్న సంతోషమైతే నాకుంది కాని ఎందుకొచ్చిందన్న అనుమానం అందరికీ ఉంది. దానికి నువ్వే జవాబు చెప్పాలి వల్లి. బాధ్యతగా ఉండాల్సిన ఆడపిల్ల భరి తెగిస్తుందన్న భయంతోనే పట్నం వెళ్ళిపోమన్నారు. పోతూ పోతూ బట్టల బరువు తీసుకుపోకుండా ఇంటి పరువు కూడా తీసుకెళ్ళిపోతుందని అడ్డుపడ్డానండి. చెప్పాను కదా, ఇది ఏదీ సరిగ్గా చెప్పదని. నిజమే చెప్తుంది, చెప్పేసింది కూడా. కాని అది ఎవ్వరికీ అర్థం కాదు. వేద పండితుడి మనవరాలు స్వతహాగా తమిళస్తురాలైనా తెలుగు భాషా ప్రావీణ్యాన్ని మన ముందు చూపిస్తుంది. ఆపు. నీ వాగ్ధాటిని చూపించనక్కర్లేదు. సత్యవల్లి, నువ్వు మామ వాళ్ళెవరికీ చెప్పకుండా వెళ్ళిపో అన్నా. ఈ ఊరు వదిలి వెళ్ళిపోతానా? త్రిపురకి